పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్, డిస్టార్షన్, హార్మోనిక్స్. డిస్టార్షన్ వచ్చేసి చెప్పే కదా ఏసీలో, హార్మోనిక్స్ మన డీసీలో. ఇంతకుముందు చూసారు కదా పవర్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ విత్ సర్క్యూట్ వితౌట్ సర్క్యూట్ ఎంత చేంజ్ వచ్చింది, లాసెస్ ఎంత వచ్చినాయో. ఏసీలో అయితే ఇట్లా ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ ప్రాబ్లం. ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్. ఇండక్టివ్ లోడ్ దగ్గరే లాసెస్ అవుతాయి, రెసిస్టివ్ లోడ్ దగ్గర కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు. కెపాసిటివ్ లోడ్ దగ్గర ఏమవుతుందంటే లీడింగ్ అంటారు, ముందుకు వస్తుంది. ఇండక్టివ్ లోడ్ దగ్గర లాగింగ్. సో దాన్ని రెక్టిఫై చేయడానికి కెపాసిటర్ బ్యాంక్స్ యాడ్ చేస్తాం. అప్పుడు ఇది ఇటు జరిగింది, ఇది ఇటు వస్తుంది, అప్పుడు యావరేజ్ లో ఈక్వల్ అవుతాయి. ఓకేనా? చూసారు కదా వోల్ట్స్ యాంప్స్ కేమో 1000 kVA 1000 యూనిట్స్ వచ్చింది, కిలోవాట్ 800 వచ్చింది. అప్పుడు మనకు లాసెస్ ఎంత ఉన్నట్టు 200 యూనిట్స్ లాస్. ఇంతకుముందు కూడా మీరు అక్కడ చూసారు కదా పవర్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 77, 75 అట్లా వచ్చింది కదా. అప్పుడు 23% లాసే. ఓకే, 1 కిలోవాట్ చూపించింది లోడ్ వాట్స్, కానీ మనకి యాంప్స్ ఏమో ఎక్కువ చూపించింది. అవునా? విత్ పవర్ ఫ్యాక్టర్ వాట్స్ సేమ్ ఉంది, వితౌట్ పవర్ ఫ్యాక్టర్ వాట్స్ సేమ్ ఉంది, కానీ ఏం పెరిగింది, యాంప్స్ పెరిగింది కదా. యాంప్స్ అంటే ఇదే కదా, విఏ అంటే వోల్ట్స్, యాంప్స్ వాట్స్. ఓకే, అది పవర్ ఫ్యాక్టర్. ఇది మన హార్మోనిక్స్ పవర్ ఫ్యాక్టర్. ఒకటి కెపాసిటర్ ఛార్జ్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల వస్తుంది. ఓకే, కెపాసిటర్ ఇది వచ్చేసి మన మన ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ తర్వాత ఇట్లా ఉంటుంది సైకిల్. తర్వాత కెపాసిటర్ ఛార్జ్ అయ్యేటప్పుడు, ఛార్జ్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇట్లా, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్, కెపాసిటర్. ఈ పాయింట్ లో ఛార్జ్ డిశ్చార్జ్ దగ్గర, ఛార్జ్ డిశ్చార్జ్. ఇంతకుముందు మనం ఆ లాసెస్ వితౌట్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ మనం వాల్యూ చూసాం. మనం ఆసిలోస్కోప్ పెట్టి చూసాం అనుకోండి, ఇట్లా డిస్టర్బెన్సెస్ ఉంటుంది, మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది. తర్వాత అది కూడా పెట్టి చూద్దాం. ఓకేనా? అవన్నీ చాలా కనెక్షన్స్ ఇవ్వాలి. ఇంకా యాంప్స్ ఇది చూడాలంటే షంట్కి పెట్టాలి. ఇది ఆ షంట్ లో ఏదైతే వోల్టేజ్ వస్తుంది కదా 0.1 అని అట్లా కంపారేటర్ అవుట్పుట్ వస్తుంది కదా, దాంట్లో ఇది కనబడుతుంది, ఈ డిస్టార్షన్ కనబడుతుంది. ఇగో ఇన్ని రకాలు ఉన్నాయి ఈ హార్మోనిక్స్ డిస్టార్షన్ లో, ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాల డిస్టర్బెన్స్. ఒక్కొక్క సిస్టమ్ ని బట్టి ఆడియో ఒక రకంగా, ఆడియో యాంప్లిఫైర్లు ఒక రకంగా ఇస్తాయి, కంప్యూటర్లు ఒక రకమైన హార్మోనిక్స్ జనరేట్ చేస్తాయి, మన ఏసీలో ఒక రకమైన హార్మోనిక్స్ జనరేట్ చేస్తాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ హార్మోనిక్స్ డిస్టార్షన్ క్రియేట్ చేస్తాయి. ఓకేనా? సో ఆ డిస్టార్షన్ ఏదైతే ఆ ప్రాబ్లం ఉన్నదో హార్మోనిక్స్ పవర్ ఫ్యాక్టర్, ఆ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి మనకి 2 రకాల పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ మెథడ్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? పిఎఫ్సి అంటే పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్. పవర్ ఫ్యాక్టర్ ని రెక్టిఫై చేస్తున్నాం. ఆ మెథడ్స్ 2. ఒకటి ప్యాసివ్ టైప్ అంటే చూపించే కదండి, సింపుల్ గా ఒక ఇండక్టర్ కెపాసిటర్ తోటి ప్యాసివ్. ఇప్పుడు ఇది ఉంది, ఈ పీసీబీలో ఇండక్టర్ ఉంది, కెపాసిటర్ ఉంది. ఎందుకని ఉంది? ఇక్కడ ఎస్ఎంపిఎస్ ఉంది. ఎస్ఎంపిఎస్ ఇప్పుడు చెప్తే నేను ఎస్ఎంపిఎస్ గురించి. ఎస్ఎంపిఎస్ లో కూడా మాస్ఫెట్ ఆన్ ఆఫ్ అవుతుంది, కంటిన్యూస్ గా ఆన్ ఆఫ్ అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది దీంట్లో, చూడండి ఇందులో ఇక్కడ ఇండక్టర్ కనబడదు. ఎందుకని? ఇక్కడ ట్రాన్స్ఫార్మరే, అసలు దీంట్లో ఆన్ ఆఫ్ చేసే సర్క్యూట్ ఏం లేదు, డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఎంత అయితే లాస్ అవుతుందో అంత క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఒక కెపాసిటర్ వేసేసాడు చిన్నది. ఇండక్టివ్ లోడ్ కదా ఇది, ఇండక్టివ్ లోడ్ దగ్గర కొంచెం లాగ్ అవుతుందా, కెపాసిటర్ లీడ్ చేస్తుంది. సో ఈ కెపాసిటర్ వేసేసరికి ఆ లాగ్ లీడ్ రెక్టిఫై అయిపోయి దీంట్లో 0.99 పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ అవుతుంది. సో దీనికి సపరేట్ ఇంకా ఇండక్టర్లు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. అందుకే దీంట్లో ఎక్కడ వేయలే ఈ పీసీబీలో. ఓకేనా? ఇక్కడ ఒకటి మోటార్ దగ్గర ఇస్తాడు, ఈ మోటార్ నాయిస్ కోసం ఇండక్టర్. ఇక్కడ లేదు ఇక్కడ, కానీ మోటార్ దగ్గర మాత్రం ఒకటి వస్తుంది చిన్నది. ఇందులో కనబడుతుంది చూడండి రౌండ్ ఒకటి, ఇక్కడ అది వస్తుంది ఆ మోటార్ నాయిస్ కోసం. ఎందుకని అక్కడ ట్రయాక్ ఆన్ ఆఫ్ చేస్తున్నాం కదా,
అవునా కదా, మోటార్ కంట్రోల్ కి ట్రాక్ ఆన్ ఆఫ్ చేస్తున్నాం కదా. సో ఆ నాయిస్ రెక్టిఫై చేయడం కోసం ఈ మోటార్ సెక్షన్ లో ఒకటి వస్తుంది అంతే. ఈ పవర్ కి సంబంధించిన దాంట్లో ఎక్కడా లేదు, అవసరం లేదు. ఇది లీనియర్ పవర్. మిగిలిన పీసీబీస్ అన్నింటిలో ఇండక్టర్ ఉంటుంది. ఈ ఇండక్టర్ కెపాసిటర్ కంపల్సరీ ఉంటాయి. ఎస్ఎంపిఎస్ ఎందులో ఉంటుందో అందులో కంపల్సరీ ఉంటుంది. ఓకే, దీంట్లో రెండు రకాలు, ప్యాసివ్ టైపు, యాక్టివ్ టైపు. ప్యాసివ్ అంటే రెక్టిఫైర్ ముందు ఒక ఇండక్టర్, రెక్టిఫైర్ ముందు ఒక ఇండక్టర్, రెక్టిఫైర్ తర్వాత ఒక కెపాసిటర్. మీకు డైకిన్ పీసీబీ చూపించే కదా, ఈ పీసీబీలో ప్యాసివ్ కరెక్షన్ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఇవి ఇండక్టర్కి వెళ్ళే వైర్లు. మీకు తెలుసు కదా, అవుట్డోర్ లో సపరేట్ గా బయట ఫిక్స్ అవుతుంది చిన్నగా ఇండక్టర్, అది దాంట్లో కూడా ఉంది కింద. సో ఇది ఇండక్టర్. ఎక్కడ ఉంది ఇది కనెక్షన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. రెక్టిఫైర్ కి ముందే ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది కనెక్షన్. రెక్టిఫైర్ కి ముందే, ఈ రెక్టిఫైర్ తర్వాత కెపాసిటర్. ఈ ఇండక్టర్ కెపాసిటర్ తోని దీంట్లో పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ అవుతుంది. సో దీంట్లో సపరేట్ గా ఒక సర్క్యూట్ అంటూ లేదు, అంటే ఆన్ ఆఫ్ చేయడాలు అట్లా ఏం లేదు. ఇంకా ఇది ప్యాసివ్ అంటారు. ఇందులో పోయేది ఏముంది, ఇండక్టర్ ఎట్లాగ పోదు, పోయేదల్లా ఈ కెపాసిటర్. ఈ కెపాసిటర్ పోతే ఆన్ అయ్యి కొద్దిసేపు రన్ అయ్యి ఆఫ్ అయిపోద్ది. ఓకే, డైకిన్ కంప్లైంట్లు వస్తాయి ఆన్ అయ్యి ఆఫ్ అవడం, ఆఫ్ అయిపోద్ది. అది ఎందుకు ఆఫ్ అయింది కూడా అర్థం కాదు, ఎర్రర్ కూడా రాదు. ఓకేనా, ఇది చాలా పీసీబీస్ లో వస్తాయి. పవర్ ఫ్యాక్టర్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ చాలానే వస్తాయి. అది ఎందుకంటే చూసారు ఎంత క్రూషియల్ గా రన్ అవుతుంది, ప్రాపర్ అక్యురేట్ గా రన్ అవ్వాలి అది. ఓకే, మెయిన్లీ వచ్చేది ఫ్లక్చుయేషన్స్ వల్ల వస్తాయి ప్రాబ్లమ్స్. ఇది యూనిట్ రన్ అవుతుంది, కొద్దిసేపు రన్ అవుతుంది. ఎంతవరకు రన్ అవుతుంది, ఇప్పుడు దాంట్లో నేను ఇన్పుట్ రిఫరెన్స్ తీసేసాను కాబట్టి రన్ అవుతుంది. ఇన్పుట్ రిఫరెన్స్ ఉంచి పవర్ ఫ్యాక్టర్ బంద్ చేసి పెట్టాను అనుకోండి, ఇమీడియట్ గా ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటి, కంట్రోలర్ నుంచి సిగ్నల్ వెళ్ళట్లేదు అక్కడికి, ఎందుకంటే నేను ఇక్కడ రిఫరెన్స్ పాయింటే తీసేసా. చెప్పే కదా, ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ నేను డిస్కనెక్ట్ చేసింది. ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ డిస్కనెక్ట్ చేశాను కాబట్టి కంట్రోలర్కి అర్థం కావట్లేదు. ఇక ఈ రిఫరెన్స్ పాయింట్ ఉండి కూడా నేను ఈ ఇండక్టర్ దగ్గర నేను ఐజీబీటీకి వెళ్ళి ఈ గేట్ సిగ్నల్ డిస్కనెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు వెంటనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇది ప్యాసివ్ టైపు. మనకి చాలా పీసీబీస్ లో ఉంటది. లైక్ ఇప్పుడు ఈ సామ్సంగ్ ఉందా, ఇది సామ్సంగ్ పీసీబీ, దీంట్లో కూడా ప్యాసివే. ఓకేనా, దీంట్లో కూడా ప్యాసివ్. ఇక్కడ చూడండి, ఈ రెండు కెపాసిటర్స్, ఈ పీసీబీకి. ఇండక్టర్ వచ్చేసి దీంట్లో ఇంకా సపరేట్ ఇండక్టర్ వేయలేదు, ఇదే రెక్టిఫైర్ కి ముందు ఉంది. ఓకేనా, ఇది రెక్టిఫైర్ కదా, ఇది ఏసీ కదా, దీని ముందు ఉంది చూడండి. ఓకేనా, ఇది ప్యాసివ్, దీనికి ఏం లేదు, ఇంకా ఓన్లీ ఐపీఎం ఉంది, రెక్టిఫైర్ ఉంది అంతే. ఇది ప్యాసివ్. సేమ్ దాంట్లో కూడా ఐపీఎం ఒకటి, రెక్టిఫైర్ ఒకటి. దీంట్లో రెండు ఉన్నాయి, ప్యాసివ్ ఉంది, యాక్టివ్ ఉంది. ఈ కెపాసిటర్, ఈ ఇండక్టర్, ఈ రెండు ప్యాసివ్. ఈ ఇండక్టర్ దీని కింద ఐజీబీటీస్ యాక్టివ్. అది కూడా ఏ టైపు, ఇదే ఇంటర్లీవింగ్. ఓకేనా, ఇదే సర్క్యూట్ ఉంది దీంట్లో. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ లో చెప్పే కదా, ఇంటర్లీవింగ్ లో రెండు ఐజీబీటీలు, రెండు ఇండక్టర్స్ ఉంటాయి. ఈ సర్క్యూట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇండక్టర్ సైజ్ తగ్గించవచ్చు. ఈ సర్క్యూట్ తోటి ఇండక్టర్ సైజ్ తగ్గించవచ్చు, పెద్ద ఇండక్టర్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఇన్బిల్ట్ పీసీబీలోనే ఉంటాయి ఇండక్టర్లు. ఇట్లా నార్మల్ గా మనం ఇప్పుడు బయట యూనిట్ లో ఎంత పెట్టాం, ఎంత పెద్ద ఇండక్టర్ ఉందా, ఇక్కడ చూడండి చిన్న రెండు. అందుకని చెప్పేసి ఇది ఇంటర్లీవింగ్. ఇవన్నీ టైప్స్, ఆ డిజైన్ బట్టి, ఆ పీసీబీ డిజైన్ ఎట్లా చేసుకుంటారో అట్లా. దీంట్లో రెండు ఐజీబీటీలు, రెండు ఇండక్టర్లు, రెండు డయోడ్లు, లోడ్. మన వోల్టేజ్ ఇంతకుముందు మనం చెక్ చేసాం కదా బయట, ఇక్కడ చెక్ చేసాం మన వోల్టేజ్, అవునా, పాజిటివ్ నెగిటివ్. ఆ వోల్టేజ్ మెయింటైన్ ఎలా అవుతుంది, 320 మెయింటైన్ అయింది ఇంతకుముందు మీరు చూసారు కదా. అది ఈ రిఫరెన్స్ ని బట్టి, ఇక్కడ ఉన్న
వోల్టేజ్ డివైడర్ ఉంది కదా, ఆ డివైడర్ లో వచ్చే వోల్టేజ్ ని బట్టి అది మెయింటైన్ అయింది. ఈ డివైడర్ లో మీరు వాల్యూస్ మార్చేస్తే ఆ వోల్టేజ్ కూడా మారిపోద్ది. కంట్రోలర్కి అర్థమయ్యే భాష మారిపోద్ది. ఇంతకుముందు నేను డిస్కనెక్ట్ చేసింది ఈ పాయింట్, అది క్యాలిక్యులేషన్ ఎక్కడ చేసుకుంటుంది కరెంట్, ఈ 2 IGBTలకి ఇక్కడ ఇక్కడ. ఈ సర్క్యూట్ లో ఎన్ని క్యాలిక్యులేషన్లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. ఓకేనా? ఆ సర్క్యూట్ ఆ PCB రన్ కావడానికి ఇన్ని రకాల క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రన్ చేస్తుంది అది. ఈ 2 షంట్లే, ఒక IGBTకి ఒక షంట్. ఇక్కడ IPM ఉంటుంది, లోడ్ అని ఉంది కదా, ఇక్కడ IPM ఉంటుంది. యాక్చువల్ గా IPM కి కంప్రెసర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ షంట్. ఓకేనా? ఇది ఇంటర్లీవింగ్ టైప్. ఇది దీంట్లో లో థర్మల్ స్ట్రెస్, హీట్ కూడా తక్కువ జనరేట్ అవుతుంది ఈ మోడ్ లో, ఈ టైప్ లో. ఇగో ఇట్లా ఆన్ అవుతుంది. ఇది పవర్ ఫ్యాక్టర్ వేవ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ మనం తీసుకున్నాం కదా రిఫరెన్స్, ఆ రిఫరెన్స్ తోటి అది వేవ్ ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చూసుకుంటుంది. లైక్ మొన్న AC మోటార్ కంట్రోల్ చేసాం కదా, ట్రాక్ తోటి చూసాం కదా, హాఫ్ కట్ చేస్తుంది వేవ్. ఇక్కడ ఏంటంటే హాఫ్ కట్ చేయడం కాదు, దీన్ని కన్సిడర్ చేసుకుని ఆన్ ఆఫ్ చేస్తుంది. అందుకే మనకి వోల్టేజ్ లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, గేట్ వోల్టేజ్ లో ఫ్లక్చుయేషన్ ఉంది, కాన్స్టెంట్ లేదు. ఎందుకని? ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, ఈ వేవ్ ఫామ్ సెంటర్ లో ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి ఒక రకంగా, మళ్ళీ ఇక్కడ ఆగాలి, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అట్లా కంటిన్యూస్ గా ఈ వేవ్ ఫామ్ ని కన్సిడర్ చేసుకుంటూ రన్ అవుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది దీని ఐసీ. ఈ టైపు పవర్ ఫ్యాక్టర్స్ కరెక్షన్ కి సపరేట్ గా ఒక ఐసీ ఇస్తాడు. ఇట్లా ఇదన్నా ఉండొచ్చు, ఇంకా పెద్ద వేరే ఏదన్నా ఉండొచ్చు. ఆ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ప్రాబ్లం ఉంది అంటే దానికి ఐసీ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఆ ఐసీకి డేటా షీట్ చూస్తే ఇట్లా వి సెన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్పుట్స్ వస్తున్నాయి లేదా, వి రిఫరెన్స్ అవన్నీ వస్తున్నాయి లేదో చూసుకోవాలి.